Hello friends, welcome again to my channel షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము మొక్కలు శాస్త్రీయ నామాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన టాపిక్ని మనము చర్చిద్దాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్. 2 or 3 మార్క్స్ కంపల్సరీగా ఇందులోంచి వచ్చేటువంటి అవకాశము ఉంటుంది. సో ఎవరు కూడా మిస్ చేయద్దు, చివరి వరకు చూడండి. 1-2 సార్లు చదివితే మీకు ఈజీగా గుర్తుంటుంది. అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించిన పీడిఎఫ్ని మన వెబ్సైట్ www.shinindiaarktutorial.comలో పొందుపరుస్తాను. సో ఓకేనా ఫ్రెండ్స్, నా క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. క్లాస్లోకి వెళ్దాం. ఫస్ట్ వన్, మర్రి చెట్టు మన జాతీయ వృక్షము. ఓకేనా ఫ్రెండ్స్ ఇది. సో దీని శాస్త్రీయ నామం ఏంటి? ఫైకస్ బెంగాలెన్సిస్ అనే పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ వేప అజాడిరెక్టా ఇండికా. దీనినే మనము ఇండియన్ హెర్బల్ డాక్టర్ అనే పేరుతో పిలుస్తాము. దీంట్లోనే చాలా రకాలైనటువంటి ఔషధాలను కలిగి ఉన్నటువంటి చెట్టు అజాడిరెక్టా ఇండికా వేప. నెక్స్ట్ తామర మన జాతీయ పుష్పము. నిలుంబో న్యూసిఫేరా అనేటువంటి శాస్త్రీయ నామము కలిగి ఉంది. నెక్స్ట్ వన్ బంతి టాజిటస్ ప్యాట్యూలా అనే పేరుతో పిలుస్తాము. ఏంటది? టాజిటస్ ప్యాట్యూలా. నెక్స్ట్ తులసి అసిమం శాంక్టమ్ అనే పేరుతో పిలుస్తాము. అసిమం శాంక్టమ్. నెక్స్ట్ చింత చెట్టు టామరిండస్ ఇండికా అనే పేరుతో పిలుస్తాము. ఏం పేరు? టామరిండస్ ఇండికా. నెక్స్ట్ మామిడి మన జాతీయ ఫలము మామిడి. ఫలాలలోకెల్లా రారాజు అని పిలుస్తాం మనము మామిడిని. సో శాస్త్రీయనామం ఏంటి? యాంజిఫేరా ఇండికా. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా యాంజిఫేరా ఇండికా. నెక్స్ట్ వన్ సీతాఫలము అనోనా స్కమోజా అనే పేరుతో పిలుస్తాము. ఓకేనా. నెక్స్ట్ వన్ జామకాయని ఏమంటాం మనము? పేదవాని ఫలము లేదా పేదవాడి యాపిల్ అనే పేరుతో పిలుస్తాము. అంటే ఒక యాపిల్లో ఉండేటువంటి గుణాలన్నీ కూడా ఒక జామకాయలో ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా. జామ చెట్టు గల శాస్త్రీయ నామం ఏంటి మరి? సిడియం గువా అనే పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ వరి గల శాస్త్రీయ నామము ఒరైజా సటైవా. నెక్స్ట్ వన్ జొన్న సోర్గం వల్గేర్. నెక్స్ట్ వన్ మొక్కజొన్న శాస్త్రీయ నామము ఏంటి? జియామెస్ అనే పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ వన్ గోధుమ మొక్కలకు గల శాస్త్రీయ నామము ట్రిటికమ్ వల్గేర్. నెక్స్ట్ వన్ మిరప క్యాప్సికమ్ ఫ్రూటిసెన్స్ అనే పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ వన్ బొప్పాయి చెట్టు గల శాస్త్రీయ నామము కారీగా పపాయా. నెక్స్ట్ వన్ చెరుకు శాకరం అపిసినారం అనే పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ వన్ రోజ్వుడ్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. రోజ్వుడ్ డాల్జీరియా లాటిఫోలియా అనే పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ వన్ ఎర్ర చందనము టెరోకార్పస్ శాంటలైనస్ అనే పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ వన్ టేకు టెక్టోనా గ్రాండిస్. నెక్స్ట్ వన్ వంకాయ చెట్లు సోలనం మెలాంజినా అనే పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ వన్ బంగాళదుంపలకు గల శాస్త్రీయ నామం బంగాళదుంప చెట్టుకు గల శాస్త్రీయ నామము సోలనం ట్యూబరోసం. నెక్స్ట్ వన్ మందార చెట్టు చూద్దాం. హైబస్కస్ రోజా సైనెన్సిస్. నెక్స్ట్ వన్ గులాబీ రోజా ఇండికా. మల్లె చెట్టు జాస్మీనం. నెక్స్ట్ దానిమ్మ చెట్టు గల శాస్త్రీయ నామము ఫ్రూనికా గ్రానేటమ్. నెక్స్ట్ వన్ గానుగ చెట్టు ఫొంగమియా పిన్నేటా అనేటువంటి శాస్త్రీయ నామం కలిగింది గానుగ. నెక్స్ట్ వన్ క్యారెట్ చెట్టు గల శాస్త్రీయ నామము డాకస్ కరోటా. నెక్స్ట్ వన్ బీట్రూట్ శాస్త్రీయ నామం ఏంటి? బీటా వల్గారిస్. నెక్స్ట్ వన్ కాఫీ మొక్క కేఫియా అరబికా. నెక్స్ట్ వన్ కొత్తిమీర శాస్త్రీయ నామం ఏంటి? కొరియాండ్రమ్ సటైవం. నెక్స్ట్ వన్ క్యారెట్ ఆల్రెడీ రిపీట్ అయింది ఇది, డాకస్ కరోటా. నెక్స్ట్ బీట్రూట్ బీటా వల్గారిస్. నెక్స్ట్ వన్ కరివేపాకు లేదా కరివేపా ముర్రాయ కొనిగి. నెక్స్ట్ వన్ టీ మొక్క థియోసైనా
థియోసైనాన్సిస్. థియోసైనాన్సిస్. నెక్స్ట్ వన్ అల్లము శాస్త్రీయ నామము. అల్లము వృక్షం యొక్క లేదా చెట్టు యొక్క శాస్త్రీయ నామము జింజీబార్ అఫిసినాలిస్. నెక్స్ట్ వన్ గోంగూర శాస్త్రీయ నామము చెట్టు యొక్క శాస్త్రీయ నామము హైబిస్కస్ కెన్నిబినస్. నెక్స్ట్ వన్ ఉల్లి ఎలియం సెఫా. నెక్స్ట్ వన్ వెల్లుల్లి ఏలియం సటైవం. పసుపు కర్క్యూమా డొమెస్టికా. నెక్స్ట్ వన్ సపోటా ఆక్రోసాజా పోటా. ఆక్రోసాజా పోటా. నెక్స్ట్ వన్ ధనియాలు కొరియాండ్రమ్ సటైవం. మిరియాలు మైరిస్టికా ప్రాగ్రాన్స్. నెక్స్ట్ వన్ చందనము సంటాలం ఆల్బమ్. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. 1 or 2 మార్క్స్ కంపల్సరీగా ఇందులోంచి వస్తాయి. 1-2 సార్లు చదవండి, ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీకు ఏమైనా సలహాలు సమాధానాలు ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ రూపంలో ఇవ్వండి. అంతేకాకుండా మీకు ఏదైనా టాపిక్ పైన క్లాస్ కావాలనుకుంటే కామెంట్ రూపంలో ఇవ్వండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నిస్తాను. అంతేకాకుండా నా క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం నా క్లాసెస్ని వింటున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కకున్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.